బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఏసీపీ ఎదుట ఏఈసీ నెక్స్ట్ జెండా ప్రతినిధులు విచారణకు హాజరు కానున్నారు. ఇటీవల ఈ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు ఏసీపీ అధికారులు. ఇక ఏఈసీ నెక్స్ట్ ఫార్ములా ఈ రేసు సీజన్ 9కి స్పాన్సర్గా ఉన్నారు. అయితే 10వ సీజన్ రేస్ నుంచి తప్పుకున్న ఈ కంపెనీలలో గ్రీన్ కో ఎండీ చలమశెట్టి అనిల్ కుమార్ కీలక వ్యక్తిగా మారారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఏసీబీ ఎదుట ఏఈసీ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు విచారణకు హాజరు కానున్నారు. ఇటీవలే ఈ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేశారు ఏసీబీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఫార్ములా ఈ షేర్ సంబంధించి కూడా ఏసీబీ స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఒకవైపు A2గా ఉన్న ఏదైతే కేటీఆర్ కావచ్చు, A3గా ఉన్న విఎల్ రెడ్డి, అరవింద్ కుమార్ కి సంబంధించి ముగ్గురిని విచారించింది ఏసీబీ సంబంధించి. ఈ రోజు ఏదైతే కీలకంగా నెక్స్ట్ జనరేషన్ సంబంధించి కూడా ప్రతినిధులను ఈరోజు ఏసీబీ విచారణకు పిలిచింది. దీంట్లో ప్రధానంగా ఈ కంపెనీకి సంబంధించి కూడా ఏదైతే గ్రీన్కో ఎండి చెలమల శెట్టి అనిల్ కుమార్ కి ఈరోజు ఆయన సంబంధించి కూడా విచారణకు పిలిచిన నేపథ్యం ఉన్నది. ఇక దీనిపండి అంటే ప్రధానంగా ఈ కార్ రేసుకి సంబంధించి కూడా ఏదైతే గ్రీన్కో కంపెనీ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ సంబంధించి ఏదైతే ఫార్ములా రేసులో ఏదైతే పాల్గొంటూ వచ్చారు. ఇక ప్రధానంగా 9 సంబంధించి సీజన్ 9లో పాల్గొనడం జరిగింది. తర్వాత 10వ సీజన్ నుంచి కూడా ఈ కార్ రేసుకు సంబంధించి కూడా నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన కంపెనీ ఎందుకు వైదొలిగిందనే కోణంలో కూడా ఈరోజు విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా అయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో గతంలో ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించి కూడా నెక్స్ట్ జనరేషన్ స్పాన్సర్షిప్ ఏదైతే ఉపసంహరించుకోవడం కావచ్చు, ఇప్పటికీ ఈ కంపెనీ కావచ్చు, దానిపైన షెల్ కంపెనీకి సంబంధించి పూర్తిగా ఏసీబీ సోదాలు చేసింది. దాంట్లో కీలకంగా పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని అప్పుడు కూడా పలు ప్రశ్నలు కూడా సంధించిన నేపథ్యం ఎందుకు ఉపసంహరించుకున్నారు, స్పాన్సర్షిప్ కొనసాగుతూ వస్తూ ఒకేసారిగా ఎందుకు ఉపసంహరించుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అప్పుడు ఏదైతే ఈ సంస్థల సంబంధించిన రైట్స్ లో పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇక పలు పత్రాలు కూడా కీలకంగా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఏదైతే సంబంధించి పూర్తిగా విచారణ జరుగుతున్న నేపథ్యం కావచ్చు, ఒక బాండ్లకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి ఎలక్ట్రోల్ బాండ్లకు సంబంధించి దానిపైన కూడా ఈరోజు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే కేటీఆర్ కి సంబంధించి కూడా మొన్న విచారణ జరిపారు. దాంట్లో ప్రధానంగా పలు అంశాలపైన కూడా ఏసీబీ సంబంధించి కావచ్చు, ఈడీ ఒకవైపు విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే ఈ కంపెనీల పైన ప్రధానంగా ఈ రోజు ఏదైతే చెలమల శెట్టి అనిల్ కుమార్ సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక గ్రీన్కో కంపెనీకి సంబంధించి కంపెనీ సంబంధించిన ఆఫీసులో సోదాలు నిర్వహించిన నేపథ్యం కావచ్చు, పలు కీలకమైన పత్రాలకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇక ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన సీజన్ 10కి సంబంధించి కూడా ఎందుకు సంహరించుకున్నారు. ఇక దీనికి ఏదైతే ప్రధానంగా దీన్ని కీలకంగా ఇప్పుడు ఏసీబీ తీసుకోబోతుంది. ఎందుకంటే ఒకేసారిగా ఉపసంహరించుకోవడం పట్ల కూడా ఏసీబీకి సంబంధించి కూడా పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఏదైతే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎన్ రెడ్డికి సంబంధించి దానకిషోర్ కూడా దీంట్లో కీలకంగా ఆయన సంబంధించి కూడా ఈ కంపెనీల పైన కూడా కీలకమైన సమాచారాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు ఏసీబీకి సంబంధించి ఏదైతే నెక్స్ట్ జనరేషన్ కంపెనీకి సంబంధించి కూడా ఎలక్ట్రల్ బాండ్లు అలాగే ఎందుకు వైదొలిగారు, ఇక ఇతర కంపెనీలకు సంబంధించి కూడా షెల్ కంపెనీలు ఎక్కడ వాటాలు ఉన్నాయి, మొన్న ఏసీబీ సంబంధించి కూడా ఆ కంపెనీల పైన సోదాలు చేసింది. కాబట్టి దాంట్లో దొరికిన కీలకమైన పత్రాలన్నిటిని కూడా ఈరోజు ముందుంచి అదైతే అనిల్ కుమార్ సంబంధించి కూడా ఈరోజు విచారణ జరిపించారు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి